మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉండి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఐబొమ్మ రవి మీద సామాన్య ప్రజలు సైతం ఎంతో నమ్మకం పెట్టుకోవడంతో పాటు అతను ఒక హీరోని చేశారు. కానీ పోలీసులు సినీ పరిశ్రమకు చెందినటువంటి అనేక మంది పెద్దలు ఇప్పుడేమో అతన్ని ఎన్కౌంటర్ చేయాలని రకరకాలుగా మాట్లాడుతూ కఠినమైన శిక్షలు వేయాలని ఇలా మాట్లాడుతున్నారు. ఐబొమ్మ రవి తండ్రి ఇమ్మంది అప్పారావు మనతో ఉన్నారు. చిన్నపరావు గారు, అసలు మీ అబ్బాయికి సంబంధించి కేసు అయింది, పోలీసులు అరెస్ట్ చేశారు, మీరు చూస్తూనే ఉన్నారు, మీకు తెలుసు కూడా. మీకు కలవడానికి ఏమైనా వెళ్ళారా హైదరాబాద్? నాకు వెళ్ళేంత ఓపిక శక్తి లేదండి. నాకు ఐదు రకాల రోగాలు ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళాను. మా ఆఫీస్కి వెళ్ళవలసి వస్తే ఇలా వెళ్ళి వస్తాడికి నాకు పల్స్ డౌన్ అయిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళాను సార్. నా చేతిలో ఏం లేదు. నేను వెళ్ళి అంత ఓపిక శక్తి ఏం లేదు. నా ఆరోగ్య రీత్యా. మరి అసలు అంటే ఒక విధంగా హెల్త్ బాగాలేదు, మరి ఫుడ్ అవన్నీ ఎట్లా అండి అసలు మీకు అరేంజ్మెంట్స్? ఫుడ్ అంటే అన్నం వండేసుకుంటాను. ఏదో ఇలా కర్రీ పాయింట్కి వెళ్ళి మధ్యాహ్నంలో కొద్దిగా తింటాను. రాత్రులు వస్తే ఏముండదు, పడుకోవడమే. ఈ విషయం తెలిసిన తర్వాత కొంత బాధపడ్డారు. తర్వాత అసలు హైదరాబాద్ లాంటి ప్లేస్కి ఆ లాయర్ విషయంలో కానీ మీ అబ్బాయిని బయటికి తీసుకురావాలనే విషయంలో కానీ ఏమైనా వెళ్ళారా అసలు? అదే కనుక్కున్నారా మీరు? నేనే కనుక్కోలేదు సార్. మొన్న పోలీసులు ఫోన్ చేశారు. క్రైమ్ చెక్స్ నుంచి మాట్లాడుతున్నాండి హైదరాబాద్ అన్నారు. నమస్కారం సార్, నేను రవి వాళ్ళ నాన్నండి అన్నాను. అంటే ఎమ్మంది రవి నాన్నండి అన్నాను. అంటే ఒకసారి మాట్లాడుతున్నా నా అబ్బాయి ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు. ఇస్తా నాన్న బాగున్నావు, నేను బాగానే ఉంటాను బాబు, నాకేమి నువ్వు బాగుండు, ఎందుకు మనకు తలనొప్పులు, మనకు దేవుడు ఎట్టింది మనకు చాలు, ఎందుకు నేను పోయిన బాధలు పనికి మన పని చేసుకోవడం అంటే నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగుండు అన్నాడు. సరే ఏం చెప్పాడు? ఇదే చెప్పాడా మీతో మాట్లాడింది? అమ్మకే నువ్వు బాగుండు, నేను బాగానే ఉన్నాను అన్నాడు. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది మొన్న. అయితే అదే నెంబర్ నా సెల్లో ఉంది కదా, ఆ నెంబరు మళ్ళీ తిరిగి వాళ్ళకి రింగ్ చేశాను. 11 తర్వాత చేశాను. నేను రింగ్ చేస్తే ఎత్తలేదు. మళ్ళీ రెండోసారి చేశాను, ఎత్తలేదు. ఊరుకున్నాను. ఊరుకొని 2:30 అయింది. వాళ్ళు ఫోన్ చేసుకొచ్చారు. చివరి నెంబర్లో కొద్దిగా గుర్తుంది. వాళ్ళే అనేసి నేను సార్ నమస్తే సార్, నేను మంది రవి వాళ్ళ అన్న సార్. తెలుసు అన్నారు ఆయన. తెలుసు అంటే ఒకసారి మా అబ్బాయితో ఒక అర నిమిషం మాట్లాడుతాను సార్ అంటే ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు. మాట్లాడాడు. ఏంటంతనను బాబు నువ్వు అక్కడ ఒక్కడైపోయి కదా, నీకు చాలా ఇబ్బంది, నీకు ఏమైనా పోలీసు లాయర్ తాలూకా పని ఏమైనా ఉంటే చెప్పు, లాయర్ని పెట్టి ఇక్కడ వాదించమంటే వాదిస్తాను, నాకు తెలిసిన లాయర్లు ఉన్నారు, నీకు న్యాయ సహాయం కోసం చెప్పు, నేను అన్నీ చూసుకుంటానులే అంటే. వద్దు అక్కడ మాకు ఉన్నారులే అన్నా సార్. అయితే ఉన్నారు అంటే మరి పర్వాలేదు, లేరు అంటే చెప్పు, నాకు నీకు ఏ సమస్య వచ్చినా, డబ్బులు అవసరం వచ్చినా, ఏ వచ్చినా నాకు చెప్పు, నాకు చేతన వరకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాను. అంతే. ఫోన్ పెట్టాడు. అర నిమిషం అంతా ఇంతే. ఇప్పుడు మీరు అడిగారు కదా. మీ మాటల్లో ధైర్యంగానే ఉన్నాడా అతను? మీతో మాట్లాడినటువంటి సమయంలో ఏమైనా భయపడుతూ అట్లానే అనిపించిందా మీకు? మీ అబ్బాయితో మీరు సహజంగా మాట్లాడతారు కదా. భయపడితే జరిగేది ఏం లేదు, ధైర్యంగా ఉంటే జరిగేది లేదు. భయపడితే అవి వచ్చేది మానేస్తుందా? మానేది. ఎలాగుంటుంది అలా జరిగింది అలాగే జరుగుతుంది. మనం భయపడిపోయినంత మాత్రం మనకు ఫస్ట్ అనుకున్నాను ఎందుకు ఈ తలలోపలని. భయపడే పనే లేదండి. ఎందుకు భయపడాలా? మనం భయపడామనుకోండి అదంతా తీసేస్తారా? తీసిరు కదా. భయపడే ఎందుకు, ఎలా జరిగింది అలాగే జరుగుతుంది. దానికి మన బాధ్యులు ఇంకా మనం. కానీ అంటే మీ అబ్బాయికి సంబంధించి కూడా ఒక పక్కన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సినీ పరిశ్రమలో పెద్దలందరూ ఒకటైపోయి మీ అబ్బాయిని ఎన్కౌంటర్ చేయాలని ఒక నిర్మాత సి కళ్యాణ్ అన్నాడు. అసలు మీకు ఈ విషయం తెలుసా? ఏమంటారు అసలు? నేను ఇంకో ఛానల్ వచ్చారు, వాళ్ళు అడిగారు, అదే చెప్పాను. ఫస్ట్ ఆ సి కళ్యాణ్ బలిసిపోయి ఉన్నాడు, పందికొక్కలా ఉన్నాడు చూశాను నేను. ఆయన ముందు ఎన్కౌంటర్ చేసేయాలి. ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏమిటో ఆయనకి తెలుస్తుంది. ఆడేవాడండి చేయడానికి, ఎన్కౌంటర్ చేయమని చెప్పడానికి, చట్టానికి ఆడు నేను చెప్తే చట్టం చేస్తుందా? ఆడొచ్చి పోలీసులు చెప్తాను చేసేయమని చేసేస్తారా? నేను చెప్తానని పోలీసులకి నమస్కారం పెట్టి పోలీసులకి ఆయన ముందు ఎన్కౌంటర్ చేసేయండి అని ఏడు సార్. ముందు నేను చెప్తున్నాను పోలీసులు విజ్ఞప్తి, ఆయన ముందు ఎన్కౌంటర్ చేసేయండి అని.
కాబట్టి నాకు ఇలా గెలితే నాకు తెలుస్తుంది నొప్పి వస్తుంది సార్, మీకు గెలితే మీకు నొప్పి వస్తుంది. ఆ నొప్పి ఏదో ఆ బాధ ఏదో ఆడికి తెలియాలి, ఆడిని ముందు ఎన్కౌంటర్ చేసేయాలి. ఆడు చెప్తే చేసేస్తారా? ఇప్పుడు నేను చెప్పాను చేసేస్తారా? పోలీసులు డిపార్ట్మెంట్ చట్టం అవి మా చెప్తే చేసేస్తారు ఏంటి అని చెప్పాను. అంతే కదండి, మేము చెప్తే చేసారు కదా. వాళ్ళు ఎలా చేయాలో చట్టం తెలుస్తుంది, చట్టానికి ఎలా రూల్స్ అవన్నీ వాళ్ళు పాటిస్తారు. మనం చెప్పినంత మాత్రాన వదిలేమని సార్ తప్పు అయిపోయింది మా కుర్రకు వదిలేమంత వదిలేస్తారా? అలాగే ఇప్పుడే నేను హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ కాలు మీద పడతాను, కాలు మీద పట్టి దండం పెడతాను. కొన్ని వదిలేస్తారా చెప్పండి, వెళ్తాను. నేను ఒక్కడిని వెళ్ళకపోయినా వాళ్ళు తోడు తీసుకుని వెళ్తాను, మా తమ్ముడిని వాళ్ళు. ఎందుకు జరగదని కష్టపడి వెళ్ళడం. మీ అబ్బాయి ఏమో ఒక అంటే సామాన్య ప్రజల్లో కూడా హీరో అయిపోయాడు. అసలు ఇప్పుడు చూస్తే హీరో అయిపోయాడంటే పేదవాళ్ళు అంటారండి. నాకు ఈ టీవీలు అవి ఉన్నాయి నాకు తెలదు. మీరు అందరూ చెప్పిన తర్వాత ఈ ఐబొమ్మలు అవి విన్నాను, కానీ అంత మునుగు తెలదు. ఇప్పుడు డబ్బున్నోడు ఉన్నాడు, డబ్బుని సిత్తుకాయతల్లో చూస్తాడు, ఆడు వెళ్తాడు సినిమాకి వస్తాడు. పేదోడు ఉంటాడు, పొద్దుల్లో కష్టపడతాడు, ఇంటికి వచ్చేటికి పిల్లలు సినిమా నాన్న పిల్లలు కొంటారు, పిల్లం గెంతుంది. అది తీసుకెళ్ళాలి, తీసుకెళ్తే ఒక 1000 రూపాయలు అయిపోద్ది. ఆడికి ఆ 1000 రూపాయలు అంతే కాయగూరలు అవి కొనుక్కుంటాడు కదా ఒక 6 రోజులు. ఆడుకున్న బాధ ఆడుకుంటుంది. ఆడు చెప్పింది అది కరెక్ట్. ఆడిది మా కుర్రోడు కరెక్ట్ అని కాదు, ఆడు చెప్పింది అది కరెక్ట్. మా కుర్రోడు తప్పు ఒప్పు అని నేను చెప్పను, అది డిపార్ట్మెంటు చట్టం చూసుకుంటుంది. కానీ పేదోడు చెప్పింది మాట కరెక్ట్. ఎందుకంటే ఆడు బాధ ఆడు చెప్తాడు. పేదోడు తీసుకొని వెళ్ళలేక డబ్బులు పెట్టలేక ఎలాగొస్తుంది సార్. మీరేమో తండ్రిగా ఇక్కడ ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు, ఎవరు తోడు లేకుండా. మీ అబ్బాయి మీద ఏమో 1000 కోట్లు సంపాదించేసాడు, ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు పోలీసులు, పక్కన సినిమా పెద్దలు ఇంకో పక్కన. వాళ్ళ వల్ల అంటే మీ అబ్బాయి రవి వల్ల మాకు 20,000 కోట్లకు పైన నష్టం వచ్చేసింది అన్నట్లుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సార్ 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. నాకు తెలీదు. తెలిస్తే ముందుగా తెలిస్తే ఆడికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. ఆడు విన్నయ్యండి మానేయండి అది వేరే సంగతి. చెప్పడం మాత్రం మన తండ్రిగా మనం చెప్తాను. ఆడికి గట్టిగా చెప్తాను, నువ్వు ఎక్కడ క్లోజ్ చేసి రాబాయ్, చేసి చట్టానికి లొంగిపో. నక్సలైట్ల ఆటోలు లొంగిపోతే వాళ్ళకి పునరావాసం అది ఇస్తున్నారు, నువ్వు అంత దారుణం కాదు కదా, లొంగిపో. చట్టం నీకు ఉపకారం చేస్తుంది, అపకారం చేయదు, నీకు శిక్షలు కూడా ఉండవు అని అవన్నీ చెబుతున్నాను. మరి నాకు ఏమాత్రం చిన్న క్లూ కూడా నాకు చెప్పలేదు, తెలియదు. 100లో 1% తెలిస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. చెప్పడం మన బాధ్యత అండి. ఆడ పిల్లలు తెలియదు, ఏదో వేడిగా చేస్తారు. మీకున్న ఉత్సాహం నాకు ఉంటుందా? ఉండదు. మీరు కుర్రాలు, మీకున్న ఉత్సాహం నాకు ఉండదు కదా. మా వయసులోకి మీరు వస్తారు కానీ మీ వయసులోకి మళ్ళీ తిరిగి మేము రాలేం కదా. చెప్తామండి, అనుభవం ఉంది, చెప్తాం. ఏమన్నా పోలీసుల్ని అడగడం కానీ మీ వైపు నుంచి విన్నపం చేయడం కానీ లాంటివి ఉన్నాయా? పోలీసులు అడగాలి అంటే మేలు జరుగుతుందంటే అడగవచ్చండి. వాళ్ళు మేలు చేస్తారో మీకు మేలు చెయ్యరో అది వేరు. మనం అడిగినంత మాత్రం వాళ్ళు ఏం చేయరు. మీ మీడియా తరపునే మేము పోలీసులు వేడుకునేదంటే ఆడిని ఇబ్బంది పెట్టకుండా ఆడికి ఏదో సులువుగా మీ చేతిలో ఉన్నంత వరకు చేయండి. ఆ పోలీసులు ఇంట్లో పని కాదు కదా. పోలీసులను వాళ్ళకి పై అధికారులు ఉంటారు, వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చెయ్యాలి. తప్పు కదా, మన పోలీసులు తప్పు అనుకోకూడదు. కానీ సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు చిరంజీవి, రాజమౌళి, దిల్ రాజు ఇట్లా సినిమా హీరోలు అందరూ ఒకటైపోయి మొత్తం అంతా తప్పంతా మీ రవిదే, మీ కొడుకుదే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏమంటారు దీని మీద? వాళ్ళు 100 కోట్లు పెట్టి బ్లాక్ మనీలు తీసి 100 కోట్లు పెట్టి 1000 కోట్లు పడేసుకుందాం చూస్తున్నారు. 100 కోట్లు పెట్టి 1000 కోట్లు అది సాధ్యం అండి. అది ఎవరికి అలాగే తినే వాళ్ళకే తెలుస్తుంది. ఆడిని వ్యతిరేకిస్తారు. లేబర్ వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దలు ఎవరు వ్యతిరేకించరు. కాబట్టి ఆడు చేసింది మంచి అని అన్నాం. కాబట్టి ఏ పని చేసినా సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చట్టానికి లోబడే చేయాలి. ఏ పని చేసినా సరే, లేదంటే చట్టం దగ్గర అనుమతి తీసుకొని చేయాలి ఏ పని సరే. ఆ రెండు ఇప్పుడు కూడా మర్చిపోతే మనం దెబ్బ అయిపోతాం. అంటే అసలు పోలీసులకి మీ అబ్బాయి దొరికినప్పుడు అంత వ్యతిరేకత వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు ఎవరు చూసినా కూడా మీ అబ్బాయి చేసిన పని మంచిదే అని సామాన్యులు సైతం మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇవన్నీ జరిగిపోయిన తర్వాత తెలుసు. నాకు ముందు ఏమీ తెలియదు, జీరో. నాకు ముందు జీరో. ఇప్పుడు మీరు టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ చూస్తున్నారా? మీ అబ్బాయికి సంబంధించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, పాజిటివ్గా మీ అబ్బాయిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు సినిమాలు, సీరియళ్ళు అలాంటివి ఏం చూడండి. ఎక్కువ ఓన్లీ న్యూసే చూస్తాను. ఇప్పుడే కాదు, ఎన్ని సంవత్సరాలు పెట్టైనా సరే. నేను చిన్నప్పుడు బట్టి కూడా మాకు పంచాయతీ ఆఫీసు రేడియో ఉండేది, అప్పుడు న్యూసే వినేవాడిని.
పంచాయతీ రేడియో ఉండేది మా చిన్నప్పుడు 1970 కంచి అంతకుముందు వచ్చి నాకు చింతకు ఉంటాడు బట్టి న్యూసే చూడడం అలవాటు నాకు. కాబట్టి న్యూస్లు చూస్తాను, తెలుస్తుంది కదా. యూట్యూబ్ సెల్ ఈ మధ్య సెల్ వచ్చాయి, యూట్యూబ్లో అన్నీ వస్తాయి. జరిగిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం సార్, బాధపడడంత కాబట్టి ఏం చేయలేము. ఈ పెద్దవాళ్ళందరూ చేసేది ఏంటంటే మీరు చెప్పాను కదా, ఇప్పుడు 100 కోట్లు పెట్టుబడి పెట్టేసి 1000 కోట్లు మింగడానికి అంతే. మీ మీద మా మీద ప్రేమ కాదు వీళ్ళకి. డబ్బు ఎవడ స్వార్థం ఆడితే. ఇప్పుడు తినేవాడినే వద్దంటే ఆడు కోపం వస్తుంది. ఏంటండి, ముంగిస పాము ఉంటాయి, పామును కప్ప పాము ఉంటుంది. మింగొద్దంటే పాముకు కోపం, మింగమంటే కప్పకు కోపం కదా. మరి ఏదో ఒకటి అది న్యాయమైన దేవుడు సృష్టి. మీ అబ్బాయి చేశాడు, ఒక తప్పు అనేది చేశాడు, దీనికి సంబంధించి మీ అబ్బాయిని జనాలందరూ సమర్థిస్తున్నారు. తండ్రిగా మీరు? నేనేం చెప్పను సార్, సమర్థించను, వ్యతిరేకించను. ఆడి మీద పగలేదు, ప్రేమ లేదు. ఆడు చేతులారు చేసుకోండు. మరి మనం ఏం చేస్తాం, మన చేతులు ఏమి లేదు. చట్టం లెవెల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి చట్టం ఏం చేస్తుంది, న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆడికి ఇబ్బంది పెట్టకుండా ఏదో ఫ్రీగా కొంచెం ఆడికి ఏదో కొద్ది కనికరించి ఏదో తప్పు వార్నింగ్ ఇచ్చి అవసరమైతే 2 జలాలు కొట్టైనా సరే ఆడిని ఏమనుకుంటా ఏమి డబ్బులు అన్నీ క్లోజ్ చేయకుండా ఫ్రీగా ఆడిని వదిలేసి ఆడికి వార్నింగ్ ఇచ్చి వదిలేసి సార్ ఇంకా ఎప్పుడైనా చేశాడు అనుకోండి అప్పుడు తొక్క తీసేయాలి. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు మీ అబ్బాయి చేసిన పనికి. ఆ సపోర్ట్ కూడా ఏంటి అంటే అతను టెక్నికల్గా చాలా తెలివైన వాడు, ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా అతను తీర్చిదిద్దును వాడుకోండి అని సినిమాలో నటులు కూడా చెప్తున్నారు. చెప్తాను సార్, 100 మంది అంత చెప్తారు సార్. నేను అనేది అదే, మళ్ళీ నాకు ఆరోగ్యం బాగోలేదు మరి చెప్పలే, అదే చెప్తారండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంది. ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ ఉంటుంది, అందరూ ఒకటే బుర్ర ఉంటే ఒకడే గెలుస్తాడు. రకరకాల మనుషులు రకరకాల ఐడియాలు. మీకున్న ఐడియా నాకుంటుంది, నాకున్న ఐడియా ఆడ ఉండదు. ఇప్పుడు మనుషులు ఎలా తయారంటే లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడుతున్నారు. లోపల ఒకటి ఉంటున్నారు, బయట అలాగే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటుండి కాదు. అబద్ధం అనేది చిన్నప్పుడు బట్టి ఇప్పటికి వచ్చి ఒకసారి నేను అబద్ధం ఆడలేదు అని నమ్ముతారా? అబద్ధం దేనికి ఆడాలి సార్? మనకు ఏదో తప్పు చేసాం, ప్రాణం పోతాం, దూరేసేస్తాడు. అలాంటప్పుడు అబద్ధం ఆడితే పోనీ ప్రాణం కోసం ఆడాను. అబద్ధం అంటే ఒక హత్యతో సమానం. కోవులకి వెళ్ళిపోతారు, తీర్థయాత్రలకు వెళ్తారు, మళ్ళీ తెల్లారులేసి వచ్చేసి అబద్ధాలు ఆడుతారు. నేను ఏడు చూస్తానంటే టీవీలు చూడవచ్చు కదా మీరు, పాత సినిమాలు ఎన్టీ రామారావు, రామాయణం, భారతం ఇలా ఉంటాయి కదా, ఓన్లీ రామారావే చూస్తాను. నెక్స్ట్ గరికపాటి నరసింహారావు గారు ఆ ప్రసంగాలు చూస్తాను. ఆ ప్రసంగాలు ఇన్నాళ్ళ ఏబిఎన్ రాధాకృష్ణ గారు రిలీజ్ చేసేవారు. ఆయనకి రాధాకృష్ణ గారికి గరికపాటి నరసింహారావు గారికి కృతజ్ఞతలు. రిలీజ్ చేసినందుకు రాధాకృష్ణ గారికి కూడా కృతజ్ఞతలు. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు మీ అబ్బాయి రవి మీరిద్దరేనా ఇప్పుడు కుటుంబం? అంటే ఇంకెవరు లేరా? మా పాప ఉందండి, మా అమ్మాయి ఉంది కదా, పెళ్లి చేస్తాం కంచరపాలెం ఇచ్చాను. ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తాడో అక్కడ తీసిపోయాడు. మీ కోడలు అసలు ఎక్కడ ఉంటున్నారు మీకు ఏమైనా తెలుసు? అసలు ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి వచ్చారా? వాళ్ళు హైదరాబాద్లో ఉందని తెలుసు. ఆ పిల్ల కూడా హైదరాబాద్ పిల్ల పెళ్లి చేసుకోండు. ఆడికి నచ్చింది చేసుకోండు, నచ్చిందని చెప్పాడు. మా పెద్దలు తీసుకెళ్ళి మా మావయ్య, మా మేనత్త, మా అన్నయ్య, మా వదిన ఇలాగ మా ఏరకోడు వీళ్ళందరం వెళ్ళాము. నిశ్చితార్థం చేసాం, వచ్చాం. మళ్ళీ ఇంకో రోజు ముహూర్తాలు వాళ్ళే పెట్టేశారు. పెడితే మేము ఆ ముహూర్తానికి వెళ్ళాము. పెళ్ళి పగలే పెళ్ళి వెళ్ళి ఆ కళ్యాణ మండపం తీసుకున్నారు. ఆ బస్సుకి మా అబ్బాయి బస్సు స్టేషన్ వరకు పంపించాడు. బస్సు ఎక్కాము, తిన్న కళ్యాణ మండపం దించాడు. మళ్ళీ తిన్నగా బస్సు కూడా సాయంత్రం వచ్చింది, మళ్ళీ రైల్వే స్టేషన్లో దించాడు. రైల్లోకి వచ్చాం, మా పని అయిపోయింది, వచ్చాము. మీ కోడల్ని మీ కొడుకుని ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం కలిశారని చెప్తున్నారు. మీ కోడల్ని కలవడం కానీ మాట్లాడడం కానీ మీ మనవరాలతో మాట్లాడి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? వాళ్ళు విడిపోయారండి. కోడలకి విడిపోయి ఎక్కడున్నారో తెలదు. హైదరాబాద్ ఏమో నాకు తెలియదు ఎక్కువ. విశాఖపట్నం సందు తెలుసు నాకు. ఏ సందులో ఏ నెంబర్ వస్తుందో డోర్ నెంబర్ నాకు తెలుసు. నేను టెలిగ్రాఫ్ మెసెంజర్గా చేశాను. మీరు విశాఖపట్నం చెప్పండి ఆ నెంబర్ ఏంటో వస్తుందో నేను చెప్పగలను. కోడలకు సంబంధించిన వివరాలు అయితే ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదండి, జీరో. ఎందుకంటే అంతకుముందు అంటే ఫోన్ చేసేవాడు మా మనవరాలతో. మా చిన్నపిల్ల కదా ఎత్తుకుంటే చూసేది, యూట్యూబ్లో అదే లైవ్లో చూసేవాడిని. చూసేది తల్లి నాకు బొగ్గు పెట్టవా అంటే అనేది అంతవరకే. నోరు లేని పసికంది అది, దాన్ని అంత అందంగా ఉంటుందో తెలుసండి బాబా. ఎప్పుడు మీ మనవరాలను చూడాలనిపించలేదా? చూడాలని ఉంటుంది, ఎలాగొస్తుంది చూడాలని ఉంటుంది సార్. ఇలా ఇంద్రుడిని చూడాలని ఉంటుంది, అవుతుందా? వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి వీడికి పడదు. వీడిని అడిగితే ఖర్చేస్తాడు.
ఇడిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు అని అంటాడు. అది పద్ధతే కదా. ఆవిడకి నా నంబర్ తెలుసు, చేయాలంటే చేయాలి, నేను మాట్లాడతాను ఓపెన్గానే. ఈ కేసు వచ్చిన తర్వాత అసలు మీ కోడలు మీకు ఫోన్ చేయడం కానీ ఇట్లాంటిది ఏం చేయలేదా? ఏమీ లేదు సార్, ఏమీ. లేదా మీరు అడగకపోయినా నేను చెప్తాను. మాకు ఏమీ చాలేదు, నాకు అసలు ఏమీ తెలియదు. ఆ కేసు ఆవిడకి తెలుసని కూడా నాకు తెలదు. వీళ్ళందరూ ఇలా పుకార్లు చేస్తున్నారు కానీ ఆ కేసు ఆవిడకి తెలుసో తెలియదో తెలియదు ఇలాగని. అంటే ఇప్పుడు రవిని పట్టించడంలో మీ కోడలు పాత్ర ఉందని చెప్తున్న దాంట్లో నమ్మరా మీరు? ఎలా నమ్ముతా సార్? తెలిస్తేనే నేను ఏదైనా సరే నాకు తెలిస్తే మాట్లాడతాను సార్, తెలియకపోతే నేను మాట్లాడను. 100 మంది 100 రకాలుగా అంటారు, తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఆవిడ చేసిందని నేను ఎలా అంటాను? మా బిగ్ టీవీ ద్వారా అసలు మీ మనవరాలు మీరు ఎన్ని సంవత్సరాలు చూసి ఇప్పుడు ఏమన్నా చూడాలా ఇట్లా ఆయన అనిపిస్తుందా మీకు అసలు? అంటే ఈ ఒకవేళ మీ కోడలు కానీ మీ మనవరాలు కానీ చూస్తే మా తాతగారని ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపడతారు కదా. చిన్న పిల్లండి, మొన్న 2018 ఆగస్టు 15 పుట్టింది అది. ఇప్పుడు ఎంత వయసు? అయితే ఆ పుట్టిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చారు. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పాప పుట్టిన తర్వాత పాప తీసుకొని వచ్చారు ఒకసారి, ఇంకోసారి మళ్ళీ వచ్చారు. సింహాసనం వెళ్ళాం, తల తీసాం, అంతవరకే. అప్పటికి చిన్నపిల్ల 2 ఏళ్ళు లోపే, 2 సంవత్సరాల లోపే. దాదాపుగా ఒక 7 ఏళ్ళు వచ్చి ఉంటాయి బహుశా. 2018 ఆగస్టు 15 ఆ రోజు పుట్టింది. మరి మీరు లెక్కేయండి అంత వయసు, తెలిసిపోదు కదా, మీరు చదువుకుని కుర్రోళ్ళు. అంత పిల్ల అయ్యే ఉంటుంది. సో చివరిగా ఇప్పుడు ఆల్రెడీ మీరు లాయర్ని పెడతానని చెప్పేసి అన్నారు, అవసరం లేదని చెప్పేసి మీరు రవి చెప్పాడు. మళ్ళీ ఈ 2-3 రోజులు ఏం మాట్లాడలేదా మీరు? ఇంకా మొన్న మాట్లాడేదే మొన్న. మరి ఎంతలో నేను ఒకటి చెప్పానండి, నీకు ఏ అవసరం అయితే ఫోన్ చేయి, నెంబర్ ఉంది కదా ఫోన్ చేయి, నీకు ఏ సహాయం కావాలన్నా నాకు శాతనైన వరకు నేను చేస్తాను. ఏది డబ్బులు అవి కావాలా చెప్పు, కావాలన్నా నేను ఇస్తాను. మీరు ఇక్కడ ఎవరో లాయర్ని కలిసినట్టుగా ఎవరితోనో మాట్లాడారు అన్నారు, ఎవరిని కలిసారా మీరు అసలు మీ అబ్బాయి గురించి? నేను కలలేదండి. ఒక లాయర్ వచ్చాడు, నేను వాదిస్తాను, ఇలా కోడి కత్తి నేనే ఇది అది చేశాను చెప్పాడు. అది ఆయన తాలూకా ఇది. నేను మనిషిని మీద నుంచి కింద వరకు చూస్తే నేను పెట్టేస్తాను పోలీసు వాళ్ళగా. కాబట్టి ఆయన స్టామినా ఎంతో నాకు తెలిసిపోయింది చూడగానే. ఆయన పేపర్ పుల్, పేపర్ వరకే, మామూలు ఒరిజినల్ పుల్ కాదు, అడవిలో పుల్ కావాలి మనకి. అడవిలో పుల్లు ఉన్నాయి మాకు తెలిసిన లాయర్లు, అడవిలో పుల్లు వాళ్ళకి అబ్జెప్షన్ అదే చూసుకుంటారు. మాకు చాలా సంవత్సరాలు బట్టి పరిచయం, కాబట్టి మాకు ఉన్నారండి లాయర్లు అని చెప్పాను. అది ఈ పుల్లు ఎలాంటిదంటే పేపర్లు వేసుకోవడం, న్యూస్ చెప్పడం, మనం ఏంటనుకుంటాం ఎంత పెద్ద బిల్డప్ ఇస్తుంటాం, ఇదే పెద్ద అనుకుంటాం. అలా కాదు, మనకి గోల్ తీయడు అందరూ పరిగెడతారు, గోల్ కొట్టినాడు మన మనిషి. పోలీసుల్ని మీ అబ్బాయిని ఇబ్బంది పెట్టొద్దు, అవసరమైతే జల్ల కొట్టైనా సరే వదిలేయండి అని చెప్పి మీ అబ్బాయికి ఏమైనా చెప్పదలిచారు? ఇప్పుడు మా అబ్బాయికి చెప్పినా వినండి, ఇంకెందుకు వినే వాళ్ళకి నేనేమైనా చెప్తాను. మీకు కుర్రోళ్ళు మీకు ఏమైనా మీరు డౌట్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత నేను ఏదైనా మంచిగా చెప్తాను. పలానా అంకులు పలానా మంచి చెప్పాడు మనకని మీరు అనుకుంటారు. రేపు పొద్దున్న మీకు చెడ్డ చెప్పారనుకోండి, అలా మీరు ఫాలో అయ్యారనుకోండి, రేపొద్దున మీరు పెద్దలు అవుతారు, ముసలు అవుతారు. పలానా యాదవ నాకు ఇలా చెప్పాడు, నష్టపోయానని మీరు అప్పుడు ఆ రోజు నేను చచ్చిపోయానని తిట్టుకుంటారు. నేను అలా చెప్పను సార్, మనకు ఉన్నది ఉన్నట్టు చెప్తాం. 10 మంది బాగోవాలి, 10 మంది బాగోవాలి. కానీ మీరు నష్టపోతే నాకేమో కలిసి వస్తుందా? రాదు. ఓవరాల్గా చూస్తే ఇమ్మంది రవి తండ్రి చిన్నప్పారావు చెప్తున్నటువంటి అసలు రవి అరెస్ట్ విషయంలో నా కోడలికి ఈ విషయం తెలుసు అన్నదే కూడా నేను నమ్మను. వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఆమె ద్వారా అరెస్ట్ అయ్యి ఉండకపోవచ్చు. తప్పు చేశాడు అని చెప్పను, తప్పు చేయలేదని చెప్పను. కానీ పోలీసులు ఈసారికి గట్టి వార్నింగ్ ఇచ్చి వాడిని ఇబ్బంది పెట్టకుండా వదిలేస్తే కొంచెం మంచిది అనుకుంటున్నాను. రవిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పినటువంటి సి కళ్యాణ్, అదేవిధంగా సినిమాకి పరిశ్రమకు సంబంధించినట్టు అనేక మంది 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించి దోచుకోవాలనుకుంటున్నారు తప్ప వేరే ఏమీ కాదు. అవసరమైతే ఆ సి కళ్యాణ్నే ఎన్కౌంటర్ చేయాలి అని రవి తండ్రి చిన్నప్పారావు అయితే అంటున్నటువంటిది అయితే ఉంది. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏం తేలుతాయి, రవి ఏం చెప్తాడనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.